Medicine, what is more important? Is it the money or is it the trust? People are willing to spend money, but I think trust is more important. And what do I get from Dr. Vasireddy is the trust. ఇంజనీర్ అయినా లేదంటే కలెక్టర్ అయినా ఒక జడ్జి అయినా ఏ పొజిషన్కు నువ్వు వెళ్ళినా ఒక 60 సంవత్సరాలకి రిటైర్ అవుతావు. 60 సంవత్సరాల తర్వాత నువ్వు మామూలు వ్యక్తి, నీకు పెన్షన్ వస్తుంది, నువ్వు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటావు. అదే నువ్వు ఒక డాక్టర్ అయితే నీ జీవితకాలం నువ్వు డాక్టరే, నీ జీవితకాలము నువ్వు సర్వీస్ చేయొచ్చు. ప్రకృతి కలుషితం అయిపోయింది, అంటే భూమి కలుషితం అయింది, నీరు కలుషితం అయిపోయింది, గాలి కలుషితం అయింది. సో దాంతో ఏమైందనమాట, మనం తినే ఆహారం అన్ని రసాయన మందులు వచ్చిన తర్వాత రసాయన మందులు తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. తర్వాత విటమిన్ డి లోపం, విటమిన్ బి12 లోపం చాలా ఎక్కువగా ఉంది ఈరోజు. విటమిన్ డి అంటే మనకి సన్లైట్ లో ఎక్కువ దొరుకుతుంది. అప్పట్లో సన్లైట్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేవాడు. ఇప్పుడు సన్లైట్ మన ఎక్స్పోజ్ అవ్వటం అవసరం లేకుండా పోయింది. ఈవెన్ అందరూ కూడా వెహికల్స్ వాడుతున్నారు, అదొకటి. ఇక ఇంకో రీజన్ అంటే ఎక్సర్సైజ్. ఈరోజు మెడికేర్ హాస్పిటల్ 10వ సంవత్సర వార్షికోత్సవం జరుపుకుంటున్న వాసిరెడ్డి గారికి మా శుభాకాంక్షలు. వైద్యం ఈ రోజుల్లో వ్యాపారం అయిపోయిన ఈ రోజుల్లో పేదలకు మంచి వైద్యం అందించాలి, తక్కువ ధరకే అందించాలని వాసిరెడ్డి గారు చాలా కష్టపడుతున్నారు. Hi, my name is Manoj Sharma. I have been knowing Dr. Vasireddy since 2015, almost 10 years now. I have come from the corporate world where people know the history of corporate world. How do they manage the patients and how do they manage the bills? But frankly speaking, like in medicine, what is more important? Is it the money or is it the trust? People are willing to spend money, but I think trust is more important. And what do I get from Dr. Vasireddy is the trust. నేను వాసిరెడ్డి గారికి ఒక మిత్రునితో పాటుగా ఒక పేషెంట్ని కూడా. సో పేషెంట్గా సార్ చేసే సోషల్ యాక్టివిటీస్లో కనెక్ట్ అయ్యాము మేము. గత 8 years నుంచి నేను సార్ తోటి వేరియస్ సోషల్ యాక్టివిటీస్లో కనెక్ట్ అయ్యాము. ఇలాంటి మంచి వ్యక్తి ఒక పీపుల్కి సర్వీస్ సెక్టర్లో ఉండడం కూడా మనందరి అదృష్టం. వాసిరెడ్డి గారికి మరియు ఎంప్లాయీస్కి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. 15 ఏళ్ళ నుంచి తెలుసు నా పరిచయం. సో మా కుటుంబంలో ఎవరు ఏ సమస్య వచ్చినా మేము వాసిరెడ్డి గారిని సంప్రదిస్తాము. ఎందుకంటే మా ఇంట్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు నాకు మా నాన్నగారికి వచ్చినప్పుడు ఆయన పర్సనల్గా వచ్చి చాలా హెల్ప్ చేశారు. నేను ఎవరికైనా తెలిసిన వాళ్ళందరికీ డాక్టర్ వాసిరెడ్డి గారిని రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ. నా పేరు ఎర్రమల్లు రఘురామారావు, ఫౌండర్ ఆఫ్ ప్రహరీ ట్రస్ట్. సో నేను డాక్టర్ వాసిరెడ్డి గారు చాలా కాలం నుంచి చాలా సోషల్ సర్వీసెస్ వాటిలో పాల్గొన్నాను. డాక్టర్ వాసిరెడ్డి గారు వాళ్ళ క్లినిక్ నుంచి చాలా కార్యక్రమాలు చేశారు. బ్లడ్ డొనేషన్స్ కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ, చాలా మందికి, చాలా రోగులకి వాళ్ళకి ఉచితంగా సేవ చేయడము, లేకపోతే మందులు ఇవ్వడము, చాలా రకాలుగా సహాయపడ్డారు. మాకు వాసిరెడ్డి గారు ఒక ఇన్స్పిరేషన్. ఆయన నుంచి మేము అందరం నేర్చుకున్నాము. డాక్టర్ వాసిరెడ్డి నరసింహారావు గారు గత 15 సంవత్సరాల నుంచి నాకు ఆప్తులు, ముఖ్యులు. ఆరోగ్యరీత్యా ప్రగతి ఎలిగెన్స్ మా మామగారిని
2 monthsకి ఒకసారి చెక్ చేయటానికి కూడా వచ్చేవాళ్ళు. సంఘ సేవకులు, ప్రజాోద్ధరణ కోసం పాటుపడే మనిషి. హలో, నా పేరు అనుష అండి. నేను ఇక్కడ వాసిరెడ్డి సార్ దగ్గరికి ఒక 5 years నుంచి వస్తున్నాను చెకప్ కోసం, డయాబెటిక్ దానికోసం. నా షుగర్ లెవెల్స్ అయితే ఇప్పుడు చాలా కంట్రోల్డ్గా ఉన్నాయి. తక్కువ మెడిసిన్ తోటి సార్ బాగా కంట్రోల్ ఉండేలాగా ఎలా డైట్ మెయింటైన్ చేయాలి అనేది సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. 2019 నుంచి 2025 వరకు నేను మెడికేర్ క్లినిక్లో ఎంప్లాయ్. నా పేరు శివప్రసాద్. ఓకే, నేను ఇక్కడ సార్ తోటి ఒక కొడుకు లెక్క, ఒక ఫ్యామిలీ మెంబర్గా నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు డాక్టర్ వాసిరెడ్డి గారు. అలాగే మా మేడం గారు కూడా మమ్మల్ని కన్న బిడ్డలో చూసుకుంటారు, మా ఇద్దరిని, షాహిద్ అని నన్ను. ఇంకోటి నేను చెప్పాల్సింది ఏంటంటే సార్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. చుట్టుపక్కల సార్లు ఎక్కడెక్కడ నుంచో, భోపాల్ నుంచి, మహారాష్ట్ర నుంచి, వరంగల్ నుంచి సార్ ట్రీట్మెంట్ బాగుందని అక్కడి నుంచి కూడా పేషెంట్స్ వస్తూ ఉంటారు.